ఈ వనంలో రకరకాల పండ్లు ఉన్నాయి. కానీ అన్ని పక్కన పెట్టి ఏది వద్దన్నాడో ఆడికే పోయింది చూపు. వద్దన్నాడు, ఎందుకు వద్దన్నాడు? ప్రేమను బట్టి వద్దన్నాడు. కొన్నిసార్లు మనకి ఎవరైనా కొన్ని విషయాలు ఖండించి, గద్దించి, బోధిస్తుంటే, మాట్లాడుతుంటే, హెచ్చరిస్తుంటే ఇలా కాదు ఇలా అంటే అసలు నచ్చరు. ఎప్పుడన్నా చూడు నువ్వు ఇంతే మాట్లాడతావు, అంతే. మరి వంక నాన్న చూపించకపోతే, అమ్మ చూపించకపోతే, గురువు చూపించకపోతే, ప్రేమించేవాడు చూపించకపోతే మరి ఎవరు చూపిస్తారు? నువ్వు ఎన్ని వంకర్లు తిరిగినా అబ్బో సూపరు అనేవాళ్ళు నీ దృష్టికి మంచి, కానీ వాళ్ళ మాట వింటే నువ్వు పాడైపోతావు. కానీ అలా కాకుండా నీ లోపాన్ని ఎత్తి చూపి, ఇది కరెక్ట్ కాదమ్మా, ఇది సరి చేసుకో, ఇది కరెక్ట్ నాయన, ఇది కరెక్ట్ కాదు నాయన, ఇది సరి చేసుకో అని చెప్తున్నారు అంటే వాళ్ళు నిజంగా నిన్ను ప్రేమిస్తున్నారు. ఏ లోపం లేకుండా నువ్వు పరిపూర్ణంగా ఉండాలి, మంచి భవిష్యత్తు పొందాలి, నువ్వు బాగుండాలి, నేనున్నా లేకపోయినా నువ్వు క్షేమంగా ఉండాలి, అందుకే నేను నీకు ఇవన్నీ బోధిస్తున్నానని ఆ తల్లి హృదయాన్ని, తండ్రి హృదయాన్ని, ఆ పెద్దల హృదయాన్ని చిన్నలు అర్థం చేసుకోకపోవచ్చు. దేవుని మనసు వీళ్ళకి అర్థమైందా? కానీ అబద్ధీకుడు వచ్చి 4 అబద్ధపు మాటలు చెప్పగానే దేవుని కంటే కూడా ఇతడు ఎక్కువ మమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని సర్పపు బోధ నమ్మింది. నాశనాన్ని కొని తెచ్చుకోలా, అందరికీ కొని తెచ్చి పెట్టింది. మనం పవిత్ర హృదయం నుండి వచ్చే ప్రేమనా ఇది, లేకపోతే కపటపు హృదయం నుండి వచ్చే ప్రేమనా అని పరిశీలించడం కొంచెం కష్టమే. ఎక్కువ శాతం మాయనే, గ్యాంబ్లింగ్నే నమ్మి మోసపోయి బుక్ అయ్యి నెత్తిన గుడ్డ వేసుకొని ఎడుతూ ఉంటారు. దేవుని వాక్యం వెలువడుతున్నప్పుడు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను, చిత్తగించండి. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. 18వ వచనం కూడా ఒకసారి చూడండి. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనంలో చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని నడిపింపును అపేక్షిద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడబగు దేవా, నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈ శుభవేళ మమ్మల్ని అందరినీ రీతిగా సమకూర్చి ఇంతసేపు జరిగించిన క్రమం అంతటిలో నీవు తోడుగా ఉండి అన్ని క్రమముగా మర్యాదగా ఆశీర్వాదకరంగా జరిగించావు. పరిశుద్ధుల ప్రార్థన, మా ప్రార్థన అంగీకరించి ఈ మంచి వాతావరణం నీ కృపతో మాకిచ్చావు. థ్యాంక్ యూ లార్డ్. నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నా ప్రభువా, బిడ్డలందరినీ కూడా దర్శించండి. ఇక మేము లేచి ఆయా పరిచర్యలోకి మా గృహాలకు వెళ్ళనై ఉండగా దయచేసిగా నీవు మాతో మాట్లాడి ఏవి అవసరమైనవో ఆ విషయములన్నీ కూడా మా దృష్టిలోకి తీసుకుంటా అయ్యా. మా మనోనేత్రాలు బాగుగా వెలిగించు తండ్రి. ఉపదేశము మాకు అందకుండా చేయడానికి పనిచేసే దుష్ట దురాత్మ దయ్యపు అంధకార సైతాను శక్తులు యేసు నామములో బంధించబడునుగాక. వాటి శక్తులు నిర్వీర్యమైపోవాలి. నీ దాసుని నీ కృపతో వాడుకొని మా అందరికీ కూడా నీ దాసుడు మేమందరము నేర్చుకున్నట్లు కృప చూపమని యేసు నామములో ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. బైబిల్ గ్రంథంలో తిమోతికి రాసిన 2 పత్రికలు, తీతు పత్రిక, అలాగే యాకోబు పత్రిక, ఈ పత్రికలో స్పెషల్గా దేవుని సేవ చేయాలి అనుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడేటువంటి పత్రికలు. అలాగని విశ్వాసమైన వారికి పనికి రావని కాదు, వాళ్ళకి అవసరం కాబట్టి అందరినీ ఉద్దేశించి దేవుడు తన గ్రంథంలో ఈ పత్రికలు ఉంచాడు. తిమోతి పౌలు మహనీయునికి అత్యంత సన్నిహితుడు, చాలా ఇష్టడైనటువంటి ఆత్మీయ బిడ్డ. తిమోతిని చాలా ప్రేమించేవాడు పౌలు, ఎందుకంటే ఆయన చాలా నమ్మకమైనటువంటి ఆత్మీయ బిడ్డ, విధేయుడు. అయితే ఆయనని దైవ సేవలోకి పంపించాడు. ఆయన వెళ్ళి సేవ చేసేటువంటి ప్రదేశంలో తిమోతి ఉన్నప్పుడు తిమోతికి 2 పత్రికలు రాశాడు.
ఇంకొకటి కూడా ఉందంటారు, కానీ అదైతే గ్రంథంలోకి రాలేదు. 2 పత్రికలు మాత్రం నమోదు చేయబడ్డాయి. ఆ 2 పత్రికల్లో చాలా విలువైన సమాచారం తిమోతికి అందిస్తాడు. తిమోతి కూడా చివరి దశలో హతసాక్షి మరణాన్ని పొందాడు. పౌలు కూడా హతసాక్షి అయ్యాడు. అయితే తిమోతి సంఘాన్ని నడిపించేటప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఏ విధమైన నిర్ణయాలు చేయాలి, తను ఎలా ఉండాలి, సంఘాన్ని ఎలా నడిపించాలి అని ఆ విషయాలన్నీ కూడా పౌలు బోధించాడు ఈ పత్రికలో. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. రెండు చేతులు ఎత్తి. బోధించాడు. అందులో మీకు ఉపయోగపడే చాలా ఉంటాయి, తప్పకుండా మీరు చదవండి. నేనైతే అనేక సార్లు అది తిమోతికి రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక అని చదవకుండా అపోస్తుడైన పౌలు షాలేం రాజుకు రాసిన పత్రిక అని చదువుకుంటాను నేను. అంటే నాకు రాశాడని చదువుకుంటాను నేను. చాలాసార్లు నేను అలానే ఫీల్ అయ్యాను, అలానే చదువుకుంటాను. అయితే ఈరోజు ఆ పత్రికలో అంతా ఏం చెప్పాడు అనేది నేను చెప్పను, ఎందుకంటే ఒక్కొక్క వచనం ఒక్కొక్క అంశంలాగా ఉంటుంది. ఈరోజు మీ అందరికీ ఒక్క వచనం మీదకి దృష్టి తీసుకెళ్ళడానికి నేను నిర్ణయించుకున్నాను, ఒక మాట మీదికి. అదేంటంటే మనస్సాక్షి. పెద్దోడు ఆ కాళ్ళు చాపే ఉంటే నిద్ర వచ్చిద్దే, అనుమానం లేదా? అది ఇప్పుడు రాదు. ఈ మనస్సాక్షి గురించి మాట్లాడేటప్పుడు స్టార్టింగ్లోనే పౌలు ఒక మాట అంటాడు, తిమోతి, నువ్వు ఉపదేశం చేసే పనికి నియమించబడ్డావు నాన్న. ఇతరులకు నువ్వు ఉపదేశం చేస్తావు, వ్యక్తిగతంగా మనుషులతో నువ్వు మాట్లాడతావు, అలాగే సంఘంలో ప్రజలందరి ముందు నిలబడి నువ్వు మాట్లాడతావు. ప్రతి నియామక కూటంలో బిడ్డలందరూ గ్యాదర్ అయినప్పుడు వాళ్ళతో నువ్వు మాట్లాడతావు, వాళ్ళకు ఉపదేశం చేస్తావు. అయితే నువ్వు ఏ ఉపదేశం తీసుకున్నా, ఏ అంశం తీసుకున్నా దాని సారం ఏమై ఉండాలి అంటే, ఉపదేశ సారము నువ్వు సంఘములో మాట్లాడినా ఇతర వ్యక్తులతో మాట్లాడినా సారం ఏంటి అంటే ప్రేమే అన్నాడు. సారం ఏంటి అంటే ప్రేమ. ఉపదేశ సారం ఏదనగా అని మొదలుపెట్టి, పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే అన్నాడు. ఈ ప్రేమ వీటి నుండి కలగాలట. వీటి నుండి కలిగే ప్రేమని నువ్వు ఉపదేశించు అంటే, వీటి నుండి కలగని ప్రేమ కూడా ఉంది అని అర్థం. పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలిగే ప్రేమ ఒకటి ఉంది అన్నాడంటే, పవిత్రము కాని హృదయం నుండి కూడా ప్రేమ కలుగుతుంది, చెడిన మనస్సాక్షి నుంచి కూడా ప్రేమ వ్యక్తమవుతుంది. నిష్కపటమైన విశ్వాసం కాకుండా యథార్థత లేని కపటత్వంతో నిండిన విశ్వాసము కూడా ప్రేమను వ్యక్తపరుస్తుంది. అయితే ఆ ప్రేమ మనుషులకు మేలు చేయదు, మనుషుల్ని మోసం చేస్తుంది, పాడు చేస్తుంది, భ్రష్టు పట్టిస్తుంది. కానీ ప్రేమ ఎలా ఉండాలి అంటే, అది పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలగాలి అంటాడు. పవిత్ర హృదయము నుండి వచ్చే ప్రేమ ఎలా ఉంటుంది? లోపల అపవిత్రమైన ఆలోచనలు పెట్టుకొని కూడా ఒకడు ప్రేమను నటించవచ్చు. ఎందుకు? స్త్రీ కానీ పురుషుడు కానీ ఎదుటి శరీరాలను ఆశించి ఎదుటి వాళ్ళని స్వతంత్రించుకొనగోరి ప్రేమను నటిస్తారు. ఇప్పుడు అది పవిత్ర హృదయం నుండి వచ్చిన ప్రేమ అంటారా? పవిత్ర హృదయం నుండి వచ్చిన ప్రేమ అంటారా? అంతరంగంలో ప్రతిఫలాపేక్ష కలిగి నిస్వార్థంగా ప్రేమిస్తున్నట్టు షో చేయటం మంచి మనస్సాక్షి నుంచి వచ్చిన ప్రేమేనంటారా? ఈరోజు సమాజంలో అబ్జర్వ్ చేయండి, సమాజంలో గమనించండి. చాలా ప్రేమని ఒలకబోస్తారు, కానీ ఆ ప్రేమ కేంద్ర స్థానము అపవిత్ర హృదయం. చాలా ప్రేమని ఒలకబోస్తారు, ఆ ప్రేమ కేంద్ర స్థానం చెడిన మనస్సాక్షి. చాలా ప్రేమను ఒలకబోసి మాట్లాడతారు, దాని కేంద్ర స్థానం కపటంతో నిండిన విశ్వాసం అని చెప్పబడుతున్న అవిశ్వాస్యత, అపనమ్మకత్వం. ఇలాంటి మనస్సు, ఇలాంటి హృదయము, ఇలాంటి ఆలోచన విధానం కలిగిన వ్యక్తులు కూడా ప్రేమను గురించి మాట్లాడతారు, ప్రేమను గురించి
పలుకుతూ ఉంటారు, ప్రేమని ఒలకబోస్తూ ఉంటారు, వ్యక్తం చేస్తూ ఉంటారు. ఫస్ట్ పాయింట్లో మనం గమనించాల్సింది ఏంటంటే, నువ్వు ఎదుటి వాళ్ళకి ఏదైనా చెప్పేటప్పుడు లేదా ఎదుటి వాళ్ళు నీ విషయంలో వ్యవహరించేటప్పుడు కొంచెం పరీక్షించుకోవటం అనేది ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఎంతైనా అవసరం. నీ గురించి కొంచెం ప్రేమగా మాట్లాడినంత అంత మాత్రాన వాళ్ళు నిన్ను ఎంతో ప్రేమించే వాళ్ళు చాలా నమ్మకస్తులని ఫీల్ అవ్వద్దు. అర్థమైందా? నిన్ను గురించి చాలా ఆసక్తి ఉన్నట్టు ఎక్స్పోజ్ చేసేవాళ్ళు నిజంగా నిన్ను ప్రేమించే వాళ్ళు అయి ఉండకపోవచ్చు. అదొక నటన కూడా అయి ఉండొచ్చు. కపటత్వంతో నిండి అలాంటి ఆలోచన, ఏదో దురాలోచనలు కలిగి నేను షో చేస్తుండొచ్చు. కానీ మనిషికి ఫస్ట్ నుంచి కూడా ఉన్న లక్షణం ఏంటంటే, యథార్థమైన ప్రేమను నమ్మరు. మాయ చేస్తారు చూడు, గ్యాంబ్లింగ్ చేస్తారు చూడు, అది మామూలుగా ఉండదు, అస్సలు అద్భుతంగా ఉంటుంది. ఆ ప్రేమని బాగా నమ్మి దానికి బుక్ అయ్యే వాళ్ళు చాలామంది సమాజంలో ఉన్నారు. బహుశా మీలో కూడా కొంతమంది ఉండి ఉండవచ్చు పాపం, బలైపోయి. ప్రభువుకి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏది నటనలకు లోనై. ఏం చేద్దాం, మన జాతి లక్షణం అది. కోతి జాతి లక్షణం ఒకటి ఉంటుంది, ఉన్న చోట ఉండదు అది. దాన్ని బోన్లో వేసినా సరే ఎగురుతానే ఉంటుంది, కోతి లక్షణం. అలాగే మన జాతి లక్షణం ఒకటి ఉంది, ఏంటంటే యథార్థమైన ప్రేమ కన్నా ఈ కపటత్వంతో నిండిన ప్రేమని తొందరగా నమ్మటం. జాతి లక్షణం అని నేను ఎందుకన్నానంటే, మన జాతి, మానవ జాతి మొత్తానికి మూలపుత్రులు ఇద్దరు ఉన్నారు, మూల పితరులు. ఎవరమ్మా? మూల పితరులు. వాళ్ళిద్దరూ దేవుని ప్రేమను వాళ్ళు నమ్మలా. అబద్ధం చెప్పాడు చూడు, ఏదో పెద్దవాళ్ళు వాళ్ళ పట్ల చాలా ప్రేమ ఉన్నట్టు మాయను ఒలకబోసాడు చూడు, అబ్బా ఇది కదా అని ఎగిరి గంతేసి దరిద్రం తెచ్చిపెట్టింది. వాళ్ళకి పుట్టిన వాళ్ళు మనందరం. ఎవరు? ఆ ఇద్దరికి దేవుని ప్రేమను నమ్మక అపవాది ప్రేమను నమ్మి వద్దన్న పండు తిన్న వాళ్ళ సంతానం మనందరం. అంటే టోటల్గా మన మూల పితరులు ఏది నమ్మారు? నిజాన్ని నమ్మలా, అబద్ధం. యథార్థతను నమ్మలా, మాయను నమ్మారు. దేవుడు యథార్థవంతుడు. అది తినొద్దు నాన్న, తింటే మీరు ఇబ్బంది పడతారు, సమస్యలు ఎదుర్కొంటారు, నష్టపోతారు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ కడుపు నింపుకోవడానికి మీకు ఈ తోటలో చాలా పండ్లు ఇచ్చాను, అవన్నీ తినండి, అది మాత్రం తినొద్దు అని చెప్పాడు. నీకు కడుపుకి ఇవ్వకపోతే నాకు నువ్వేం ఇవ్వలేదు కనుక కనపడింది అదే, దాన్ని తిన్నాను అంటే న్యాయం. ఎన్ని రకాల చెట్లు, ఎన్ని రకాల పండ్లు. ఏదెను వనం. వనం అంటే పండ్ల చెట్లు ఉండేటువంటి తోటని వనం అంటారు. అర్థమైందా? అలాంటి వనంలో రకరకాల పండ్లు ఉన్నాయి. కానీ అన్ని పక్కన పెట్టి ఏది వద్దన్నాడో ఆడికే పోయింది చూపు. వద్దన్నాడు. ఎందుకు వద్దన్నాడు? ప్రేమను బట్టి వద్దన్నాడు. కొన్నిసార్లు మనకి ఎవరైనా కొన్ని విషయాలు ఖండించి, గద్దించి, బోధిస్తుంటే, మాట్లాడుతుంటే, హెచ్చరిస్తుంటే, ఇలా కాదు ఇలా అంటే అసలు నచ్చరు. ఎప్పుడన్నా చూడు నువ్వు ఇంతే మాట్లాడతావు, అంతే. తల్లిని, తండ్రిని, భర్తని, భార్యని, పిల్లల్ని, తల్లుల్ని అందరూ ఒకరినొకరు పాపం ద్వేషించుకుంటూ ఉంటారు. మా అమ్మకి ఎప్పుడు నేనంటే కక్షే, మా అమ్మకి ఎప్పుడు నేనంటే కోపమే, ఎప్పుడూ నన్ను ప్రోత్సహించదు, ఎప్పుడు నా గురించి మంచిగా మాట్లాడదు, ఎప్పుడు పాయింట్అవుట్ చేస్తానే ఉంటుంది. ఏంటో మా నాన్నకి నచ్చను నేను, ఎప్పుడు మెచ్చుకోడు, ఏదో ఒకటి వంక చెబుతానే ఉంటాడు. ఏంటో మరి వంక నాన్న చూపించకపోతే, అమ్మ చూపించకపోతే, గురువు చూపించకపోతే, ప్రేమించేవాడు చూపించకపోతే మరి ఎవరు చూపిస్తారు? నువ్వు ఎన్ని వంకర్లు తిరిగినా అబ్బో సూపరు అనేవాళ్ళు నీ దృష్టికి మంచి, కానీ వాళ్ళ మాట వింటే నువ్వు పాడైపోతావు. కానీ అలా కాకుండా నీ లోపాన్ని ఎత్తి చూపి, ఇది కరెక్ట్ కాదమ్మా, ఇది సరి చేసుకో, ఇది కరెక్ట్ నాయనా, ఇది కరెక్ట్ కాదు నాయనా, ఇది సరి చేసుకో అని చెప్తున్నారు అంటే వాళ్ళు నిజంగా నిన్ను ప్రేమిస్తున్నారు. ఏ లోపం లేకుండా నువ్వు పరిపూర్ణంగా ఉండాలి, మంచి భవిష్యత్తు పొందాలి, నువ్వు బాగుండాలి, నేనున్నా లేకపోయినా నువ్వు క్షేమంగా ఉండాలి, అందుకే నేను నీకు ఇవన్నీ బోధిస్తున్నానని ఆ తల్లి హృదయాన్ని, తండ్రి హృదయాన్ని, ఆ పెద్దల హృదయాన్ని చిన్నలు అర్థం చేసుకోకపోవచ్చు. దేవుని మనసు వీళ్ళకి అర్థమైందా? కానీ అబద్ధి కూడా వచ్చి 4 అబద్ధపు మాటలు చెప్పగానే దేవుని కంటే కూడా
ఇతడు ఎక్కువ మమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని సర్పపు బోధ నమ్మింది. నాశనాన్ని కొని తెచ్చుకోల, అందరికీ కొని తెచ్చి పెట్టింది. ఆ జాతి మనది. కాబట్టి మనం పవిత్ర హృదయం నుండి వచ్చే ప్రేమనా ఇది, లేకపోతే కపటపు హృదయం నుండి వచ్చే ప్రేమనా అని పరిశీలించడం కొంచెం కష్టమే. ఎక్కువ శాతం మాయనే, గ్యాంబ్లింగ్నే నమ్మి మోసపోయి బుక్ అయ్యి నెత్తిన గుడ్డ వేసుకొని ఎడుతూ ఉంటారు. నమ్మానన్న నమ్మి అడ్డం ఉన్నానన్నా, అడ్డం ఉన్నందుకు నా గతి ఏమైందో చూడన్నా, నీకెందుకు నేను ఇస్తా ఇవ్వు అన్నా. ఇప్పుడు తీసుకుని అడిగితేనేమో తన్నబోతున్నాడు, ఇచ్చినోడికి ఏదన్నా చెబుతామంటే ఇడి తన్నబోతున్నాడు, వాడిని అడిగితేనేమో నీ చేతనైంది చేసుకో అంటున్నాడు. మధ్యలో బలైపోయానన్నా అని ఏడిచేవాళ్ళు ఇంతమంది తగిలారు నాకు, నా తల వెంట్రుకలు అంతమంది ఆ 18 సంవత్సరాలు 19 ఏళ్ల సేవలో. రకరకాల సరుకు వస్తుంటుంది నా దగ్గరికి, అందులో ఈ సరుకు కూడా. నీ ఎడల ఎవడైనా ప్రేమ చూపుతున్నప్పుడు వాని ప్రేమలోని ఆంతర్యం ఏంటి, అందులోని వాస్తవికత ఎంత, యథార్థత ఎంత అనేది వివేచన కోల్పోయిన నాడు ఖచ్చితంగా నువ్వైనా నేనైనా ఎవరైనా మోసపోతాం. అందుకే పామురం వలె నిష్కపటులను, పాముల వలె వివేకులై ఉండండి అన్నాడు. మీకు నాకు మాటలతో చెప్తే అర్థం కాదని పరిశుద్ధాత్ముడు పాటలు కూడా రాయించాడు. అందులో నాకు కూడా ఒక పాట ఇచ్చాడు. అది స్థిరమే లేని మనుషుల ప్రేమలు నటనయే చూపుచూ కదిలే బొమ్మలు కలుగజేయులే నీకు గాయము చేయలేవులే ఏ సాయము, గాయాలన్నీ గేయాలుగా మార్చును నీకు. ఓకేనా, మీకు తెలుసు. కాబట్టి కాస్త దువ్వుతా మాట్లాడితే మునగసెట్టు ఎక్కవాకుండా అయ్యా అని చెబుతున్నా. కాస్త ఏదో అనుకూలంగా మాట్లాడేదో నీ పట్ల ఏదో బాధ్యత ఉన్నట్టుగా షో చేస్తే బుక్ అవ్వకరా నాయన అని చెబుతున్నా, బుక్ అవ్వకమ్మ తల్లి అని చెబుతున్నా. ఏమండి, ఇరిమియా చేత కూడా ఒక పాట రాయించాడు దేవుడు. రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయ్యేనా, రాకసి ముఖల స్నేహాలే నీకు ఉరులుగా మారేనా, ఆకలి తీర్చగా చల్లిన నూకలు కావే చెల్లెమ్మ, ఆశతో నీవు వెళ్ళి వాలితే ఉరులే చెరలమ్మా, గుండెల్లో గుచ్చి మంటల్లో కాల్చే మాయే ప్రేమమ్మా, యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమను కోకమ్మా, కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కానక ఉన్నావా, కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా, అయ్యో పావురమా, ఓ పావురమా, కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఫస్ట్ పాయింట్ ఏం అర్థమైంది తమ్ముడు? శీతాకాలపు మంచులో ఒక చిన్న పిట్ట రాత్రివేళ మంచుకు తడిసి బిగుసుకుపోయి రెక్కలు సరిగా ఎగరక పోయి ఒక గొడ్ల చావిట్లో పడ్డదట. ఎక్కడ పడ్డది? గొడ్ల చావిట్లో పడ్డదట. దానికి రెక్కలు కదలటల్లా, చలి మంచుకు బిగుసుకుపోయి రెక్కలు పట్టుకుపోయింది. గొడ్ల చావిట్లో పడితే ఆ ఆవుల గేదెలు ఉంటాయిగా, సరిగ్గా ఇది ఎక్కడైతే పడిందో దానికి పక్కగా ఒక ఆవు నిలబడి ఉందట. ఇది ఎప్పుడైతే ఆడ పడిందో ఆవు పేడేసిందంట ఈ పక్షి మీద. ఆ వేసే పేడలో కొంత దీన్ని కప్పేసింది.
మీ ప్రాణానికి ఏం ప్రమాదం జరగలేదు, కానీ కొంత పేడలో మునిగింది. అది ఎప్పుడైతే మీద పడిందో ఇక పక్షి తిట్టుకోవటం మొదలుపెట్టింది. ముందే నేను రెక్కలు లేక ఒక చస్తుంటే ఇది వచ్చి పేడేసింది నా మీద, పనికి మాలింది, అట్లాంటిది ఇట్లాంటిది అని తిట్టుకుంటా ఉంటే ఆ పేడలోని వెచ్చదనానికి దీనికి పోయే ప్రాణం వచ్చినట్టు అయింది. అర్థమైందా? పోయే ప్రాణం వచ్చినట్టు కాస్త సేద తీరింది. పోనీలేబ్బా, మంచుకు సచ్చేటట్టున్న నా మీద ఈ పేడబడి ఈ వేడి వల్ల నేను కాస్త సేద తీరానని లోపల నుంచి చిన్నగా ఆ వెచ్చదనంలో కూని రాగాలు తీసిందంట. కూని రాగాలు తీస్తుంటే తన మీద ఉన్న పేడని ఎవరో తొలగిస్తున్నట్టు అనిపించిందట. అనిపిస్తే లోపల ఉన్న పక్షి ఇంకా గట్టిగా పాడుతుందట, ఆహా, ఎవరో వచ్చారు, నా మీద ఉన్న ఈ పేడను తొలగిస్తున్నారు, నన్ను ఆదుకుంటున్నారని ఇంకా 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 పాడుతూ ఉందంట. పైన ఉన్న పేడంతా తీసేసి ఆ పేడ తీసినటువంటి పిల్లి తప్పిమని ఆ నోటితో కార్చుకొని వెళ్ళిపోయిందంట పక్షిని. పేడ వేసింది ఆవు, పేడ తీసింది పిల్లి. పైన పేడ వేసినప్పుడేమో ఆవును తిట్టుకుంది పక్షి, పేడ తీస్తున్న పిల్లి గొప్పదనుకుంది. కానీ సాగు చేయడానికి పేడ తీస్తుందన్న సంగతి తెలియదు దీనికి. ఇప్పుడు చెప్పండి, పేడ వేసిన వాళ్ళు మేలు చేశారా, పేడ తీసిన వాళ్ళు మేలు చేశారా? మధ్యలో పక్షి జడ్జిమెంట్ ఎట్లుంటుంది? వెచ్చదనాన్ని ఇచ్చి బతికించిన దాన్నేమో తిట్టింది, పైన ఆ బరువును తీసినట్టు షో చేసి ఎత్తుకొని పోవడానికి రెడీ అవుతున్న దాన్నేమో పొగిడి ఎగిరెగిరి పాడింది. ఒకసారి మీరు ఆలోచించండి, ఇది జోక్గా చెప్పలా అక్కాయ్, వినకపోతే కొంపలు అంటుకుపోతాయి అక్కాయ్, జాగ్రత్తగా స్తోత్రం చెప్పు, బాగా వినండి, జాగ్రత్తగా వినండి, ఏది 2 చేతులు ఏది చెప్పండి. ఈ జీవిత సత్యం. మనిషి ఎప్పుడూ కూడా ఇలాంటి విషయాల్లో వివేకం కోల్పోకూడదు. అర్థమైందా? ఎవడు గుంట తీసేవాడో, ఎవడు గుంటలో నుంచి బయటికి లాగేవాడో తెలుసుకొని ఉండాలి. ఎవరు నిజంగా ప్రేమిస్తున్నారో, ఎవరు నటిస్తున్నారో తెలుసుకోవాలి. కానీ ఏం చేద్దాం, ప్రేమ అనేది పవిత్ర హృదయం నుండే కాదు, గ్యాంబ్లింగ్ మాస్టర్ల దగ్గర నుంచి కూడా వచ్చింది. దానికి బుక్కై చాలామంది జీవితాలు నాశనం చేసుకున్నారు. నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా, నీవు లేకపోతే బ్రతుకలేనని రాతలు చదివావా, ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ, ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మ, నీతి మాలిన మనుషుల ప్రేమలు నిజమనుకోకమ్మా, ఎండమావిలో ఎన్నడు దాహం తీరదే చెల్లెమ్మ, కళ్ళ ఎరుగని తెల్ల పావురమ పై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. దేవునికి మహిమ. నాయన లాగిపోయినాయి నాయన. అదే ఒక క్షణం, ఒక నిమిషం ఆగేసరికి పైకి చూస్తున్నారు. మొదటి పాయింట్ అర్థమైంది కదా, ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? అందరి ప్రేమ పవిత్ర హృదయం నుండి రాదు తల్లి, కపట హృదయాల నుంచి కూడా ప్రేమ వస్తుంది. వాస్తవానికి అది ప్రేమ కాదు, నటన. కొంపదీసి మన దగ్గర ఆ దరిద్రపు లక్షణం ఉందేమో చూసుకోవాలి. ఒకవేళ అలాంటి తత్వం అంటే మారు మనసు పొందాలి. కపటపు నటనతో కూడిన ప్రేమని అవతలి వాళ్ళ పట్ల వ్యక్తం చేయటం అనేది మనలో ఒకవేళ ఉంటే దాన్ని దేవుడు మెచ్చడు, దేవునికి అసహ్యం. ఘోర పాపినైనా ప్రభువా తెలియక చేశానయ్యా, నన్ను క్షమించు, దిద్దుకుంటాను ప్రభు అంటే సరే పో అని వదిలేస్తాడు. కానీ షో చేస్తే మాత్రం పిచ్చ కోపం ఆయనకి. అంటే వేషధారణ అని అస్సలు ఒప్పుకోడు. హిపోక్రసీ అనేది దేవునికి చాలా అసహ్యం కలిగించే పాపం. ఓకేనా? మోసం చేయొద్దు, వేషధారిలాగా మనం ఉండొద్దు. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే దిద్దుకుందాం, సరి చేసుకుందాం. లేకపోతే ఏం జరిగిందో తెలుసా? చివరికి మనం అదే గతి పట్టాల్సి వచ్చింది.
చివరికి మనం అదే గతి పట్టాల్సి వచ్చింది. ఓకే, రైట్, సరే, దాన్ని పక్కన పెడదాం. ఉపదేశ సారమేదనగా అంటే ఎదుటి వాళ్ళకి ప్రసంగ వేదిక మీద ఉండి నువ్వు బోధించినా, పక్కపక్కన కూర్చొని వారితో సంభాషించినా, నీ నుండి వ్యక్తం అవ్వాల్సింది ప్రేమ. అది కూడా ఎలాంటిదై ఉండాలంటే యథార్థమైనదై, మంచి మనస్సాక్షి నుండి, పవిత్ర హృదయం నుండి వచ్చినదై ఉండాలి అని ప్రేమ యొక్క ఉత్పత్తి స్థానం ఎలా ఉండాలో చెప్పాడండి. అర్థమైతే ధన్యులే, అర్థం కాకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు. ఓ స్తోత్రం చెప్పుకోండి, గట్టిగా చెప్పండి.